జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ రావు ఘటన దేశాన్ని కలిచివేసింది. ఆ విషాద సంఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కావలికి వెళ్లి మధుసూదన్కు ఘన నివాళులు అర్పించారు. దేశానికి సేవలందించిన వీరుడు ప్రాణత్యాగం చేసిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధుసూదన్ మృతదేహానికి పుష్పాంజలులు అర్పించిన పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్న వెంటనే అతని కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారి విషాదాన్ని పంచుకుంటూ కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారి వెంటే ఉందని తెలిపారు. తల్లిదండ్రులను ఓదార్చిన ఆయన వారి కన్నీళ్లు తుడిచారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవమని, అలాంటి సేవల కోసం ప్రాణాల్ని త్యాగం చేయడం ఓ అపూర్వమైన త్యాగమని కొనియాడారు. మధుసూదన్ వీరమరణం తక్కువ కాదని, ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. యువతకు ఇది ప్రేరణగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున మధుసూదన్ కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం, వీరుడి త్యాగానికి గుర్తుగా ప్రత్యేక స్మారక చిహ్నం ఏర్పాటు చేసే యోచనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మధుసూదన్ రావు దేశానికి చేసిన త్యాగాన్ని గౌరవిస్తూ ప్రజలు కూడా ఆయన కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న మన భద్రతా దళాలకు మద్దతుగా ప్రజలంతా ఒకటిగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం గుండెల్ని తడిపేలా సాగింది.